పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తులలోనే ప్రప్రథముడైనటువంటి పునీత యాకోబు గారి యొక్క పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 21, 22 పవిత్ర వచనములు. అచ్చట నుండి పోవచ్చు యేసు జబదాయి కుమారులైన యాకోబు, యోహాను అను మరి 2 సోదరులను చూచెను. వారు తమ తండ్రితో పాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలువగా వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి యేసును వెంబడించరి. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, జూలై 25వ తారీఖున క్రీస్తు ప్రభువు చేత ఎన్నిక చేయబడి అపోస్తులలోనే ప్రథమంగా పిలువబడినటువంటి పునీత యాకోబు గారి యొక్క మహోత్సవాన్ని తల్లి శ్రీ సభ ఘనంగా కొనియాడుతూ ఉంది. ఎవరు ఈ యాకోబు గారు? బైబిల్ గ్రంథం మనకేమని చెప్తుందంటే జబదాయి కుమారుడు అని చెప్పబడుతుంది. ఆయనకి సహోదరుడే యోహాను గారు. యోహాను యాకోబు గారు అంటే వీరు చేపలు పట్టేటువంటి వారు. మనం చదువుకున్నాం, యాకోబు, యోహాను అను మరి 2 సోదరులను చూచెను. వారు తమ తండ్రితో పాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. వారు జాలరులు, చేపలు పట్టేటువంటి వారు. క్రీస్తు ప్రభువు చేత ప్రప్రథమంగా పిలువబడినటువంటి వారిలో ఈ యాకోబు గారు కూడా ఒకరు. ప్రియులారా, సంతోషం. ఇక్కడ మరొక సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఏమిటి అంటే ఈ యాకోబు గారి యొక్క తల్లి పేరు కూడా మరియమ్మ. యాకోబు యోహానుల యొక్క తల్లి పేరు కూడా మరియమ్మ. తర్వాత మనం చూస్తాం. ఈ యాకోబు యోహానులు చరిత్రకారులు ఏమని చెప్తున్నారంటే, వేదశాస్త్ర పండితులు ఏమని చెప్తున్నారంటే యేసు ప్రభువుకి కజిన్ బ్రదర్స్, సహోదరులని చెప్తుంటారు. ఈ యాకోబు తల్లి అయినటువంటి మరియమ్మ యేసు తల్లి అయిన మరియమ్మకి సహోదరి అవుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక ఇప్పుడు వాక్యంలోనికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. యాకోబు గారిలో ఉన్నట్టు గొప్పతనం ఏంటంటే వారు తమ తండ్రితో పాటు చేపల పట్టేటువంటి వలలను సరిచేసుకుంటుండగా యేసు ప్రభు పిలవగానే వెంటనే వెనక ముందు చూడకుండా యేసు ప్రభును అనుసరించారు. బహుశా వారు అప్పటికే విని ఉండవచ్చండి యేసుప్రభు యొక్క మహత్యాల గురించి, యేసుప్రభు యొక్క అద్భుతాల గురించి, యేసుప్రభు యొక్క వాక్యాలను గురించి వారు విని ఉండవచ్చు. కాబట్టే నన్ను అనుసరించండి అని చెప్పగానే వెంటనే యేసు ప్రభువుని యాకోబు గారు, యోహాను గారు అనుసరించారు. వీరిరువురు కంటే ముందు పేతురు, ఆంద్రేయులను కూడా యేసు పిలుస్తున్నాడు. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, గలిలియా సరస్సు తీరమున యేసు నడచచ్చు వలవేసి చేపలను పట్టు పేతురు అను నామాంతరము గల సీమోనును అతని సోదరుడుగా ఆంద్రేయను చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మేము మనుషులను పట్టువారిగా చేసేదనని యేసు వారితో పలికాను. వెంటనే వారు తమ వలలను అతట విడిచిపెట్టి యేసును వెంబడించారు. కాబట్టి యేసు ప్రభు పిలుచుకున్నటువంటి ప్రథమమైనటువంటి 4 అపోస్తులలో వీరిద్దరు కూడా ఉన్నారు. యోహాను, యాకోబు గారు. యాకోబు గారు కూడా ఒకళ్ళు. అయితే ప్రియులారా, యాకోబు గారి గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైన అంశం ఉంది. ఏమిటి అంటే యేసు ప్రభువు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలలో అందరు అపోస్తులను తీసుకొని వెళ్ళాల, 3 మాత్రమే తీసుకొని వెళ్ళాడు. అందరు అపోస్తులను తీసుకొని వెళ్ళాల, 3 మాత్రమే తీసుకొని వెళ్ళాడు. ఉదాహరణకి యాయీరు కుమార్తె మరణించినప్పుడు ఆ స్త్రీ గదిలోకి వెళ్ళడానికి 3 తీసుకుని వెళ్ళాడు. తాబోరు పర్వతం మీదకి వెళ్ళటానికి రూపాంతరం చెందినప్పుడు ఆయన 3 శిష్యులను మాత్రమే తీసుకొని వెళ్ళాడు. అదేవిధంగా గెత్సెమనే తోటలో అల్లంత దూరానికి వెళ్ళటానికి 3 శిష్యులను మాత్రమే తీసుకొని వెళ్ళారు. వాళ్ళు ఎవరు? జాగ్రత్తగా వినండి. పేతురు, యోహాను, యాకోబు. ఈ యాకోబు గారి పండగనే మనం కొనియాడుతున్నాం. అంటే యేసు ప్రభువుకి అతి దగ్గర 12 మందిలో కూడా 72 మందిలో 12 మందిని ఎన్నుకున్నారు. ఆ 12 మందిలో కూడా అత్యంత సమీపంగా ఉన్నటువంటి అపోస్తులుడు యాకోబు గారు. పిల్లారా,
కాబట్టే యాకోబు గారి విషయంలో చాలా ప్రాధాన్యతనివ్వాలి మనం. ఉదాహరణకి మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభు రూపాంతరం చెందటానికి తాబోరు కొండ మీదకి వెళ్ళాడు. అప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం పిల్లారా. మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 1వ వచనము. 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురు, యాకోబు, అతని సోదరుడు యోహానును వెంట పెట్టుకొని పైకి వెళ్ళాడు. ఎవరెవరినండి? పేతురును, యాకోబును, యోహానును వెంట తీసుకొని ఉన్నత పర్వతము పైకి వెళ్ళాను. అక్కడ రూపాంతరం చెందారు. ఆ తరువాత యాయిరు కుమార్తె పిల్లారా మరణావస్థలో మరణించిన సమయంలో మనం చూస్తాం ఏం జరుగుతుంది అక్కడ. మార్కు సువార్తలో 5వ అధ్యాయములో ముఖ్యంగా 35వ వచనం నుంచి మనం చదువుకుంటాం. దానికి సారూప్యంగా మనం చూస్తే ప్రియులకు దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 18వ వచనం నుంచి ఒకసారి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ యొక్క యాయిరు కుమార్తె యొక్క జీవాన్ని బట్టాన్ని గురించి మనం చదువుకుంటాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమని ఉంటుంది? యేసు ప్రభువు అక్కడ కూడా 3 మాత్రమే తనతో తీసుకొని వెళ్ళటాన్ని చూస్తుంటాం ప్రియులకు దేవుని బిడ్డలారా. పలికి ఆయన పేతురు, యాకోబు, యోహాను మాత్రమే తీసుకొని వెళ్ళి అక్కడ అద్భుతాన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి మనకు అర్థమయ్యే సత్యం ఏమిటి అంటే ప్రియులారా, యేసు ప్రభువు తనకున్నటువంటి నమ్మకపాత్రమైనటువంటి శిష్యులలో ఒకరుగా యాకోబు గారు మనకు కనబడతారు. యాకోబు గారిని అతి ప్రధానమైనటువంటి స్థలాలకి యేసు ప్రభు తీసుకొని వెళ్ళటాన్ని మనం చూస్తాం ప్రియులారా. లూకాసు వార్త 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయం 40వ వచనం నుంచి మనం చదువుకుంటే ఇక్కడ మనకు కనబడుతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమిటి అది? యేసు ప్రభువు అందరిని తీసుకొని వెళ్ళలేదు లోపలికి, కానీ పేతురు, యాకోబు, యోహానును మాత్రమే లోపలికి తీసుకొని వెళ్ళాడు. చదువుకుందాం పిల్లలు. లూకాసు వార్త 8వ అధ్యాయం 51వ వచనం. ఇంటికి వచ్చిన తర్వాత పేతురు, యాకోబు, యోహానులను ఆ బాలిక తల్లిదండ్రులను తప్ప మరెవ్వరిని తన వెంట లోనికి రానివ్వలేదు. ఎందుకు ఇవన్నీ ఎత్తికాను అంటే మత్తయి శుభవార్తలో, మార్కు సువార్తలో, లూకాసు వార్తలో మీకు అందరికి ఎందుకు చూపిస్తున్నానంటే యేసు ప్రభు యాకోబు గారికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు. ఈ యాకోబు గారే యేసు ప్రభు సహోదరుడు అని కూడా సంబోధించబడ్డాడు. కజిన్ బ్రదర్ అండి. అదేవిధంగా యాకోబు, యోహానులు, యోసేపులు ఈయన సహోదరులు కారంటే వీళ్ళేనండి, కజిన్ బ్రదర్స్. దీన్ని పట్టుకొని కొంతమంది మరీ తల్లికి ఇంకా పిల్లలు ఉన్నారని చెప్తారు. ఆ వివాదంలోకి మనం వెళ్ళొద్దు. అయితే ఇక్కడ అతి ప్రధానమైన అంశంలోనికి మనం అడుగు పెడుతున్నాం పిల్లారా. ఏమిటి అంటే ఒకానొక సందర్భంలో ఈ యోహాను, యాకోబులు ఇద్దరు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీ రాజ్యములో మా ఇద్దరిలో ఒకళ్ళకి కుడివైపున ఒకళ్ళకి ఎడమవైపున ఒకళ్ళకి ఆసనాలు ఇవ్వండి అని అడిగారు. చదువుకుందాం. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 20వ వచనము నుండి. అంతటా జబదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా, నీ కోరిక ఏమి అని అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యంలో నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపున ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండ సెలవిమ్ము అని మనవి చేశాను. ఇక్కడ సబ్జెక్టును గుర్తు తెచ్చుకుందాం. ఈమెకి జబదాయి భార్య అయినటువంటి యాకోబు, యోహానుల తల్లి అయిన మరియమ్మకి అంత చనువు ఎక్కడొచ్చింది? యేసు ప్రభుతోటి అంత స్వతంత్రం ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టే ఏమంటారంటే వేదశాస్త్ర పండితులు, ఈ మరియమ్మ యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మకి సహోదరి అయి ఉండాలి. ఏ సహోదరి? మరలా ఇక్కడ మళ్ళీ పొరపాటు మాకండి, కజిన్ సిస్టర్ అండి. పిన్నమ్మ, పెద్దమ్మల యొక్క బంధువులు అయి ఉండాలి. కాబట్టి ఇక్కడ జరిగేది ఏంటంటే యేసు ప్రభుని కోరతారు, ఒకళ్ళని కుడి పక్కన ఒకళ్ళని కుడి పక్కన కూర్చోమంటే, ఇదిగో ఇది నా చేతుల్లో లేదు, పరలోక తండ్రి ఇస్తాడు అని చెప్పిన తర్వాత, మీరు నేను చేయు పాత్రము నుండి పానము చేయడానికి సిద్ధముగా ఉన్నారా అంటాడు. మేము సిద్ధముగా ఉన్నామని వాళ్ళు పలుకుతారు. అర్థమై ఉండకపోవచ్చు వాళ్ళకే, కానీ వాళ్ళు చెప్తారు మేము సిద్ధంగా ఉన్నామని. ప్రియులకు దేవుని బిడ్డలారా,
యాకోబు గారి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి, అపోస్తులైనటువంటి యాకోబు గారి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలను మీ ముందుంచుతున్నాను. యాకోబు గారు ఒక చేపల పట్టేటువంటి వారు. యాకోబు గారు యోహాను గారికి సహోదరుడు. యాకోబు గారు జబదాయి కుమారుడు, మరియమ్మ కుమారుడు. ఏది? జబదాయి భార్య అయినటువంటి మరియమ్మ కుమారుడు. పిల్లారా, చాలా స్పష్టంగా ఉంది. ఈ యాకోబు గారికి యేసుప్రభు అత్యంత ప్రధానమైన స్థానాన్ని ఇచ్చాడు. ఈ యాకోబు గారు శిష్యులలో మరణించినటువంటి మొట్టమొదటి అపోస్తలుడు. శిష్యులలో మరణించినటువంటి మొట్టమొదటి అపోస్తలుడు యాకోబు గారే. ఒకసారి మనం అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుంటే, ఈ సమయంలో హెరోదు రాజు క్రీస్తు సంఘములోని కొందరును హింసింపసాగెను. యోహాను సహోదరుడగు యాకోబును అతడు కత్తితో చంపించెను. ఇది యూదులకు సంతోషపరచనని తెలుసుకుని అతను పేతురును కూడా పట్టి బంధించను. ప్రియులారా, మొట్టమొదటిగా మరణించినటువంటి అపోస్తులుడు ప్రియులారా యాకోబు గారు. అవును ప్రియులారా, క్రీస్తు కొరకే తన యొక్క రక్తాన్ని ధారపోసినటువంటి మొట్టమొదటి అపోస్తులుడు ప్రియులారా ఇదిగో ఈ యాకోబు గారే. కాబట్టి ఆయనను మనం గౌరవించుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆయనకి మనం ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈనాడు ఈ యాకోబు గారి యొక్క మహోత్సవాన్ని మనం కొనియాడుకుంటుండగా ఆయన వలె మనము కూడా క్రీస్తు కొరకై జీవించటానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తు ప్రభు మరణించి ఉత్థానమై మోక్షారోహణమైన తర్వాత పెంతెకొస్తు పండగ దినము తర్వాత యాకోబు గారు ప్రియులారా ముఖ్యంగా స్పెయిన్ దేశానికి వెళ్ళి అక్కడ క్రీస్తు సువార్తని ఎక్కువగా అందించారు అని చెబుతూ ఉంటారు. కాబట్టి వీరి యొక్క అవశేషాలని, భౌతిక కాయాన్ని స్పెయిన్ దేశంలో ది కంపోస్తెల్లా అనే ప్రాంతంలో భద్రపరిచి ఉంచారు పిల్లగు దేవుని బిడ్డలారు. యాకోబు గారు పవిత్ర బైబిల్ గ్రంథంలో ఒక లేఖను రాశారు. దానిలో ప్రియులారా 5 అధ్యాయాలు ఉంటాయి, కానీ అద్భుతమైన అధ్యాయాలు ప్రియులారా. యాకోబు గారు ప్రథమంగా తన లేఖ ద్వారా మనకిచ్చే సందేశం ఏమిటి అంటే, విశ్వాసం కావాలి, కానీ విశ్వాసం ఒకటే సరిపోదు. విశ్వాసముతో పాటు క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మరణముతో సమానము. పాపము గురించి హెచ్చరిస్తారు. పాపము, శోధన పండి పాపముగా మారుతుంది, జాగ్రత్త వహించాలి అని హెచ్చరిస్తారు ప్రియులకు దేవుని బిడ్డలారా. గట్టి హెచ్చరికలు ఉంటాయి. అదేవిధంగా యాకోబు పత్రికలో ప్రియులారా బలమైన హెచ్చరిక ఏమిటి అంటే, క్రైస్తవ సంఘములో విభేదాలు ఉండకూడదు, తరతమ భేదాలు ఉండకూడదు, హెచ్చుతగ్గులు ఉండకూడదు, అందరూ సమానంగానే ఉండాలి. ఈ యాకోబు గారి పత్రికలో ప్రియులారా ఏమంటారంటే, ఈ జీవితం గడ్డిపోస లాంటిది, పొగమంచు వంటిది, గర్వం పనికిరాదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనములో, మీ జీవితం రేపెట్లుండునో కూడా మీకు తెలియదు, ఈ క్షణముండు మరుక్షణములో అదృశ్యమేడు పొగమంచు వంటిది. కాబట్టి గర్వాన్ని దగ్గరికి రానిమాకండి, వినయముతో జీవించండి. ఈ యాకోబు పత్రికలోనే ప్రియులారా అనారోగ్యముతో బాధపడేటువంటి వారు గురువులను పిలిపించాలి. వారు తైలము అద్ది ప్రార్థన చేయగా అనారోగ్యముతో ఉన్నటువంటి వారు స్వస్థత పొందుతారు అని చెప్తాడు పిల్లారా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో, విశ్వాసముతో చేసిన ఈ ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని రక్షించును. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, మీలో ఎవరైనా కానీ వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడా అయినచో అతడు సంఘ పెద్దలను పిలవవలను, వారు అతని కొరకు ప్రార్థింతురు, ప్రభువు నామమున వానిపై తైలము పూసి ప్రార్థన చేస్తారు. ప్రియులారా 7 దివ్య సంస్కారాలలో ఒకటి ఈ యొక్క అవస్థాభ్యంగం
వ్యాధిగ్రస్తుల అభ్యంగనము. దాని గురించి ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది. యాకోబు పత్రికలో వివరిస్తాడు ప్రియులారా. ఈ 7 దివ్య సంస్కారాలకు కూడా బైబిలే ఆధారం ప్రియులారా. అన్నిటికంటే ప్రధానమైనటువంటి బోధన ఏంటంటే యాకోబు గారి లేఖ ద్వారా, నేను విశ్వసించాను అని ఏ పని చేస్తే ఆ పని చేస్తే కుదరదో, వాక్యానుసారముగా మనం జీవించాలి. అప్పుడు దేవుని యొక్క కృపను పొందుకుంటాం. ప్రియులారా, శ్రీసభకి అపోస్తులు పునాది రాళ్ళు. వారిలో కూడా మొట్టమొదటి వేదసాక్షి మరణాన్ని పొందినటువంటిది అపోస్తులైన యాకోబు గారు. వారి పండగనే మనం ఈరోజు కొనియాడుతున్నాం. ఆ యాకోబు గారిని మనం ప్రత్యేకంగా వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఒక బలమైన కోరికను కోరుకోవాలి. ఏమిటి ఆ కోరిక? దేవా, మేము నీ యందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, ఆ విశ్వాసానికి తగినట్లుగా జీవించే బిడ్డలుగా మమ్మ దీవించండి నాయన. ప్రభు అంటారు కదా, ప్రభువా ప్రభువా అనువారు పరలోక రాజ్యమున ప్రవేశించరు, కానీ నా తండ్రి చిత్తానుసారంగా నెరవేర్చువాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. నీవు ఎలాగా ఉన్నావు? నేను ఎలాగా ఉన్నాను? నామమాత్రపు క్రైస్తవులంగా మనం జీవిస్తున్నామా? విశ్వాసము క్రియలు లేకుండా మనం బ్రతుకుతున్నామా? ప్రభువుని వేడుకోవాలి యాకోబు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా. తండ్రి, నీ ఆత్మవరముతో నీ ఆత్మాభిషేకంతో మమ్మ నింపు నాయన. నీ కృపతో మమ్మ నింపి నీ యొక్క వాక్యానుసారముగా జీవించేటువంటి కృపను మాకు దయచేయమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీవు నిన్ను అనుసరిస్తున్నటువంటి వారందరిలో కూడా 12 మందిని ఎన్నుకొని వారికి అపోస్తులు అని పేరు పెట్టారు ప్రభువా. అపోస్తుల యొక్క పునాది మీద శ్రీసభను నిర్మించారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈనాడు అటువంటి గొప్ప అపోస్తులలో ఒకరైనటువంటి పునీత యాకోబు గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా, ఆ యాకోబు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము కూడా విశ్వాసము, క్రియలు, నమ్మకము మా నిజ జీవితంలో దానికి తగినట్లుగా జీవించే విధానము జీవిస్తూ నీకు తగినటువంటి బిడ్డలుగా జీవించే కృపను మాకు దయచేయండి తండ్రి. ప్రేమమయుడా, ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతి సమాధానం లేనటువంటి వారికి మీ నిజమైన శాంతిని, సమాధానాన్ని సమృద్ధిగా దయచేయండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఈనాడు ఎవరైతే ఈ యొక్క వాక్య పరిచయలో పాల్గొని నీ దీవెనల కొరకు ఎదురు చూస్తున్నారు, వారందరిని దీవించమని, వారి అవసరాలు తీర్చమని వేడుకొనుచున్నాం. కుటుంబాల్లో శాంతిని, సమాధానం దయచేయండి ప్రభువా. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువా. గర్భఫలాన్ని ప్రసాదించండి. జీవితంలో వివాహం విషయమై, ఆర్థిక ఇబ్బందుల విషయమై, ఉద్యోగాల విషయమై వేడుకుంటున్నట్టు వారిని దీవించండి నాయన. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి ప్రభువా. బిడ్డలు మాట వినకుండా చెడు మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి వారిని సక్రమమైన మార్గం నడిపించండి తండ్రి. ముఖ్యంగా ఎవరైతే ఈ వీడియో క్రింద మెసేజ్లు ఉంచి ప్రార్థన చేయమంటున్నారు వారందరిని దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.